సాయిరాం. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము జరుగుతున్న అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈ వారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చూస్తూ క్రిందటి వీడియోలో కాలసర్పదోషాల గురించి మాట్లాడుకుంటూ 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఈ కాలసర్పదోషాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అనంతకాల సర్పదోషం లగ్నం నుండి సప్తమ స్థానం మధ్యలో అన్ని గ్రహాలను బంధించేది అనంత దోషం అవుతుంది. దీనివల్ల ఫలితాలు ఏంటంటే ప్రతిదీ అనేక ఇబ్బందులతో బ్రతుకు భారమైన జీవితం గడుస్తుంది. అన్నింటిలోనూ ఇబ్బందే కలిగిస్తాయి. కులిక కాల సర్పదోషం మామూలుగా ఇది జాతక చక్రంలో ద్వితీయం నుండి ప్రారంభమై 8వ ఏంట సమాప్తమవుతుంది. దీని దోష ఫలితం ఏంటంటే ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, 27 సంవత్సరాల వరకు ఈ ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. వాసుకి కాల సర్పదోషం 3వ ఏంట మొదలై 9వ ఏంట సమాప్తమవుతుంది. దీని ఫలితం ఏంటంటే అన్నదమ్ముల కలహాలు, సమస్యలు 36 సంవత్సరాల వరకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇంకా శంఖపాల కాల సర్పదోషం 4వ ఇంట మొదలై 10వ ఇంట సమాప్తం. తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గండాలుంటాయి, నివాస స్థల సమస్యలు ఉంటాయి. 42 సంవత్సరాల వరకు ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటుంది. పద్మకాల సర్పదోషం 5వ ఇంట ప్రారంభమై 11వ ఇంట సమాప్తమవుతుంది. దీని దోష ఫలితం జీవిత భాగస్వామితో కాని పిల్లలతో కాని సమస్యలు, 48 సంవత్సరాల వరకు ఇబ్బంది. మహాపద్మకాల సర్పదోషం ఇది 6వ ఇంట ప్రారంభమై 12వ ఇంట సమాప్తమవుతుంది. దీని ఫలితాలు ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, శత్రుబాధ, 58 సంవత్సరాల వరకు ఇబ్బంది. తక్షక కాల సర్పదోషం 7వ ఇంట ప్రారంభమయ్యి లగ్నం వరకు ఉంటుంది. దీని ఫలితం ఏంటంటే వ్యాపార నష్టాలు, వివాహ జీవితంలో ఇబ్బందులు. కర్కోటక కాల సర్పదోషం 8వ ఇంట ప్రారంభమై 2వ ఇంట సమాప్తం. దీని దోషం వల్ల భార్యతో ఇబ్బందులు, అనుకోని సంఘటనలు చూడవలసి వస్తుంది. శంఖచూడ కాల సర్పదోషం 9వ ఇంట ప్రారంభమై 3వ ఇంట సమాప్తమవుతుంది. దీని దోష ఫలితం తండ్రి వల్ల ఇబ్బందులు, అత్యంత దురదృష్ట స్థితి కలుగుతుంది. ఇంకా 10వది పాతక కాల సర్పదోషం 10వ ఇంట ప్రారంభమై 4వ ఇంట సమాప్తమవుతుంది. దీని ఫలితం వ్యాపార రంగంలోనూ, ఉద్యోగంలోనూ అన్నింటిలోనూ సమస్యలు. విషదార్ కాల సర్పదోషం 11వ ఇంట ప్రారంభమై 5వ ఇంట సమాప్తమవుతుంది. దీనివల్ల ఆర్థికంగాను, వ్యాపారాల్లోనూ అన్నింటిలోనూ కష్టాలే. ఇంకా ఆఖరిది 12వది శేషనాగ కాల సర్పదోషం 12వ ఇంట ప్రారంభమై 6వ ఇంట సమాప్తమవుతుంది. దీని దోష ఫలితం ఎప్పుడూ ఎక్కువ ఖర్చులు కనపడుతూనే ఉంటాయి, శత్రుబాధలు ఉంటాయి, ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తుంది. ఇంతేకాకుండా ఈ దోషాల వల్ల చేసే ప్రతి పనికి ఆటంకాలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, పిత్రార్జితమంతా హరించిపోతూ ఉంటుంది. శత్రువులు అధికంగా ఉంటారు, తోబట్టువులతో ఇబ్బందులు కలుగుతాయి. తరచూ పోలీస్ కేసులు, ఎంత నీతివంతంగా ధర్మబద్ధంగా కష్టపడ్డా తగిన ఫలితాలు దక్కకుండా ఏదో ఒక సమస్య రావటం ఉంటూనే ఉంటుంది. చాలా కాలం వరకు సంతానం కలగకపోవటం, లేదా జన్మించిన సంతానానికి బుద్ధిమాంద్యం కలగటం, వైవాహిక జీవితంలో ఆనందం లేకుండా అసంతృప్తి, భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవటం, ఎప్పుడూ గొడవలు జరగటం, అంగవైకల్యంతో సంతానం కలగటం, దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడటం, చికిత్స విఫలమై మరణించటం, ఎవరి మాట వినకపోవటం, మొండిగా తయారవటం, మానసిక ప్రశాంతత లేకపోవటం, ప్రమాదాలు, అవమానాలు ఇలాంటివి ఉంటాయి. సర్పదోషాల వల్ల అనేక కుటుంబ, ఉద్యోగ, వ్యాపార సమస్యలు ఉంటాయి. ఈ దోష నివారణలు ఎలా చెయ్యాలి అనేది వచ్చే వారం వీడియోలో తెలుసుకుందాం. జై సాయిరాం.